వంపుల సొంపుల చెలినీవా నా మనవి కాస్త వినవా నిచ్చిలి నచ్చిన చెలి కాడా నీ యకున చేసుకోరా వంపుల సొంపుల చెలినీవా నా మనవి కాస్త వినవా నిచ్చిలి నచ్చిన చెలి కాడా నీ యకున చేసుకోరా చెప్పక చెయ్యక వచ్చేనా నీ దరికి చేరుకోనా ఇప్పటికిప్పుడు వచ్చే నా మనసు తెలుసుకోరా వంపుల సొంపుల చెలినీవా నా మనవి కాస్త వినవా నిచ్చిలి నచ్చిన చెలి కాడా నీ యకున చేసుకోరా సుకల్ బక్క ఏసే వేళ గోపిలోరు వచ్చాడమ్మా నురగలా తరగలా పరుగు పరుగు నా రావేలా కలకళా కిలకిలా నవ్వుతున్నవో ప్రియురాలా మనసిలా విలవిలా నిన్ను చూడక బాలా తనువిలా తపనలా వెల్లువయ్యనే వేళ గున్నమా వెళ్ళలోన మన గురుతులే చూడనా వంపుల సొంపుల చెలినీవా నా మనవి కాస్త వినవా నిచ్చిలి నచ్చిన చెలి కాడా నీ యకున చేసుకోరా అడుగులా 7 అడుగులు నడవాలా ముత్తులా ముడుపులే ఇచ్చుకుంటాను గువ్వలా నువ్విలా నన్ను చేరగా పోవాలా అంతలా హద్దులా ఆగలేనులే జవరాలా చీర కుచ్చిళ్ళలోన ఓ మడతనే నవ్వనా వంపుల సొంపుల చెలినీవా నా మనవి కాస్త వినవా నిచ్చిలి నచ్చిన చెలి కాడా నీ యకున చేసుకోరా వంపుల సొంపుల చెలినీవా నా మనవి కాస్త వినవా నిచ్చిలి నచ్చిన చెలి కాడా నీ యకున చేసుకోరా చెప్పక చెయ్యక వచ్చేనా నీ దరికి చేరుకోనా ఇప్పటికిప్పుడు వచ్చే నా మనసు తెలుసుకోరా వంపుల సొంపుల చెలినీవా నా మనవి కాస్త వినవా నిచ్చిలి నచ్చిన చెలి కాడా నీ యకున చేసుకోరా ఈ దెబ్బతో ఆడు కడుపులో కిడ్నీ కూడా బయటికి రావాలా కళ్ళు తెరచి కిన్నరా చెంబళ్ళు మరచి వినరా ఏం వినరా నాకు బీరు వాసనే పడదు నీ గురించి బీరు కూడా తాగాల్సి వస్తుంది మంత పెట్టుకుంటే అంతేనండి బీరేంటి పాయసం కూడా తాగాల్సి వస్తుంది అంత ఆశ్చర్యపోకర్లేదులేండి బాబు అన్నయ్యతో జోక్ చేశాడు నా చేత్తో ఇస్తున్నాను తాగు అలాగే అమ్మా ఏంట్రా గోడ మీద గుర్రాల బొమ్మలు ఉండాలి కదా గాడిద బొమ్మ పెట్టారేంటి అవునండి గాడిద బొమ్మ గుర్రాలే గుర్రాలే నువ్వు సరి చూడలేదు అబ్బాయి గుర్రాలు కదండి గాడిదలు ఇదేంటి పిడేలి బొమ్మ వేడుంది ఇక్కడ ఎక్కడ వెనక్కి చూడు నేనా దాని ఉందిలేండి బొమ్మలు ఎట్టుంటే ఉంది తాగేద్దాం చీర్ చెప్పండి తాగేద్దాం కుక్క ఏంట్రా గోడెక్కింది అవునండి కుక్కేది కుక్క గోడెక్కడం ఏంటి సార్ కుక్క తీసుకోండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ
చేర్స్. ఏంటి సార్ ఏమైందండి? 1 minute లో అరే ఏమైంది సార్? అరే ఏమైంది సార్? ఏదో డిఫరెన్స్ వచ్చినట్టు ఉంది. బాత్రూమ్ అట్టేపుంది వెళ్ళండి. 1 minute లో వస్తాడండి. ఒక గంట దాకా రాడండి బాబు. ఏంటి నడుగురాడు లోపల ఉన్నాడా? ఉన్నారయ్యా. తప్పకోండి 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 అమ్మా. ఏమిటి మీ సమస్య? ఇప్పటికి 3 సార్లు చెప్పా. ఏంటయ్యా మీ సమస్య? సమస్యల్లా రాత్రిపూటేనయ్యా. ఏంటి కొంచెం విడమర్చి చెప్పు. రాయుడు గారు, మా అమ్మ నాన్న నేను పెద్ద మనిషి అయినప్పుడు ఈ మంచం కొనిచ్చారు. దాని మీద కదా కాపురం చేయాలి. కరెక్టే. అది ఎలా కుదురుద్దు రాయుడు గారు? మా తాతల కాలం నేను మంచి విధి దీని మీద కదా కాపురం చేయాలి. వీడు కరెక్టే. రోకలి బండ తీసుకురండి. అయ్యా మీరు దీన్ని కిందెట్టుకుని తీర్పు చెప్తారా? ఇప్పుడే మంచం మీద కాపురం చేస్తారా? ఉన్నది ఒకే మంచం కదయ్యా, దీని మీదే. ఇది నడుమరాయుడి తీర్పు అంటే. రెండు మంచాలున్నాయని ఒకదాన్ని ఇరుగ్గొట్టావే, అదే ఇద్దరు పిల్లలుంటే ఏం చేస్తావు చెప్పు. చెప్పి కదులు. ఆ ఇద్దరు పెళ్ళాల్లో ఒక పెళ్ళాన్ని ఎరగదీస్తాను అని చెప్తాననుకున్నావు కదూ? ఆ మొగుండి ఎరగదీస్తాను. అయ్యా మిమ్మల్ని ఒకసారి చనువుగా ఒరే రాయుడు అని పిలవాలని ఉందండి. అన్నావో చచ్చావే. ఆ బొంగులండి ఇప్పుడు అన్నానుగా చచ్చానేంటి? అలా పైకి కాదు ముందుకు చూడండి. ఇంకా జీవితంలో దీని కొట్టను. ఇంకా బుద్ధి రాలేదురా నీకు? కన్నను అంటున్నావే తప్ప తాగను అనడం లేదు. చూడు, వాడు తాగను అనే వరకు నువ్వు తాగి వాడిని తన్నుతూనే ఉండు. ఊళ్ళో అంటే ఏం చక్కగా గోళీలు ఆడుకుంటున్నారు. వాని బోర్లో పడాలంటే ముందు మనం బోర్లో పడాలి. బోర్లో దండలు పెట్టండి రీ. చూడరా పంతం, మా పూర్వీకులంటే వాళ్ళకెంత భక్తి. నాకేదో అనుమానంగానే ఉందండి. అనుమానంతో బుర్ర పాడు చేసుకో. స్వామి సొరంగరాయుడు గారు, ఏ దిక్కు లేని వారికి మీరే ఏదో దిక్కు చూపిస్తారని, ఆపదలో ఉన్నవారిని కాపాడతావని, ఎవరు ఏ కోరిక కోరినా తీరుస్తావని ఊర్జనం అంతా అంటున్నారు. దయచేసి మా కోరిక తీర్చు స్వామి. ఎంతకీ ఏం కోరిక కోరుకున్నారు చెప్పండి. మీ కోరిక ఏదైనా తప్పకుండా తీరుస్తారు మా సొరంగరాయుడు గారు. ఆయన బతికే ఉన్నారన్నారుగా, సొరంగంలోంచి బయటకు వచ్చి మా కోరిక తీరుస్తారా? లేదు, వారి తరఫున మీ కోరిక నేను తీరుస్తాను. తెలవకుండా మాటిస్తే తాటలేచి కోరిక విను. చెప్పండి. మా ముగ్గురి బాధ ఆపద కోరిక ఒకటేనండి. చెప్పరా. మాకిష్ట ఏదో తెలియక తప్పు చేశాడండి. వాడి శిక్ష రద్దు చేసి సొరంగరాయుడు గారి ఆత్మకు శాంతి చేకూర్చండి. చూసారా, ఇప్పుడు మీరు వాళ్ళ కోరిక తీర్చకపోతే సొరంగనాయుడికి మహత్యం లేదనుకుంటారు. తీర్చారనుకోండి శిక్ష పూర్తవునట్టే. ఇది మీకు ఒక అగ్ని పరీక్ష. చెప్పండి వాళ్ళకి. తప్పకుండా మీ కోరిక తీరుస్తాను. నాతో మా ఇంటికి రండి, మీ వాడిని మీకు అప్పచెప్తాను. ఏంటది? మరమ్మా ఫోటోలు తొడుతుంటే నిత్యం జారి. నువ్వు నిత్యనికి ఫోటోలు తొడవడం ఏంటి? ఉన్నాడుగా జాతరలో గడకర్లా. నువ్వు చేయా పని. మందారా, నువ్వు లోపలరా. అవును, మొహానికి రంగులేంటి? ఈ రోజు ఏమన్నా హోలీ పండుగ? అబ్బే కాదండి పెద్దమ్మాయి గారు, దీన్ని ఫేషియల్ థెరపీ అంటారు. ఇప్పుడు ఇది సిటీలో లేటెస్ట్ ఫ్యాషన్. అచ్చం పండుగ లేడక